శకమని క్రీస్తుకు పూర్వమని ఒప్పుకుంటుంది. చప్పట్లు పెట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఏ వంశావళైనా క్రీస్తు శకములో మనం ఉన్నామని ఒప్పుకుంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది పుట్టిన వారు మహనీయులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, పూజనీయులు కూడా ఉన్నారు. కానీ అన్ని నామముల కంటే పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రిందే కానీ యేసు అని నామం పలుకుతున్నప్పుడు గజ 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 భూమి వణుకుతుంది, ఆకాశాలు వణుకుతున్నాయి, పాతాళం వణికిపోతుంది. యేసు అనే పవర్ఫుల్ శక్తి ప్రపంచానికి వచ్చింది. ఆయన వచ్చే ముందు ఒక లేఖనం లూకా సువార్తలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఇదిగో ఆయన లేఖనాలు చెప్పినట్లుగా చీకట్లోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలిగించుటకై అనుంది. చూడండి, గమనించండి. చీకట్లో ఉన్న మనుషుల్ని వెలుగులోనికి నడిపించాలి, అసత్యములో ఉన్న మనుషుల్ని సత్యములోనికి నడిపించాలి, మరణములో ఉన్న వారిని జీవములోనికి నడిపించాలి. చీకట్లో ఉన్న మనుషులు, చీకటి అనగా ఏంటి? లోకములో ఉన్నటువంటి దురాలోచనలు, అసహ్యమైనవి, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికార, శ్రేష్టలు, మత్సరము, దేవదూషణ, అహంభావము. ఇవి చీకటి సంబంధమైన పరిస్థితులు. ఈ చీకటి సంబంధమైన పరిస్థితులు పారుదలవడానికి ఒక పవర్ఫుల్ వెలుగు కావాలి. ఆ వెలుగు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అని రాయబడింది. ఆయన చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలిగించుటకై, చీకట్లో కూర్చున్న వారికి వెలిగించుటకై, మరణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలిగించుటకై. ఎవరికి ఈ అభిషేకం లేదండి, ఎవరికి ఆధిపత్యం లేదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. అందుకనే ప్రపంచంలో ఆయన ఈ లోకంలో మాకులాగా పాస్టర్గా ఉన్న రోజుల్లో ఆయనలో చీకటి వెతుకుతున్నారు. చూపులో కానీ, మాటలో కానీ, పుట్టుకలో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడైనా దొరుకుతారా అని ఎంతో మంది పరీక్షించి చూస్తున్న రోజుల్లో యేసు ప్రభువారు ప్రపంచానికి, వారికి, సమస్త జనులకు, తరతరాలకి సరిపోయిన ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలుగుతాడో ఎవరైనా సరే రమ్మన్నాడు. ఆయన ఏ పాపం కనుగొనలేకపోయాడు. అందుకని పాపము లేనివాడు వెలుగు సంబంధమైన వాడు అని రాయబడింది బైబిల్లో. అంటే ఇప్పుడు మనం చదివిన వాటిలో ఏదో ఒకటి మనల్ని ఏళ్తా ఉంది. ఆ చీకటిని తొలగించి శ్రేష్టమైన మంచి మార్గంలో నడిపించి మనిషి చనిపోయే ముందు దేవుని యొక్క వెలుగు ధరించుకొని ఈ భూలోక యాత్ర ముగించుకొని మరణము నుంచి జీవములోనికి వెళ్ళేదానికి యేసు ప్రభువు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఒక పాస్టర్ గారు ఒక బాగా యాక్టింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటున్నాడంటండి. సరే, ఆమె యాక్టింగ్లో మునిగిపోయి సినిమా యాక్టర్ అనుకుందాం. ఆమె ఆలోక సంబంధమైనటువంటి వాటిలో నిపుణత కలిగినటువంటి, ప్రపంచ నటనలో నిపుణత అనుకుందాం. ఆ వ్యక్తితో ఈ దైవజనుడికి ఒక ఆలోచన వచ్చింది. నేనంటే ఎవరికి తెలీదు, ఆమె అయితే అందరికి ప్రపంచానికి తెలుసు, ఆమె ఒక్క మాట యేసు గురించి చెప్తే బాగుండు అని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. ఒకరోజు అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆమె వాళ్ళ తల్లిదండ్రులు ఈ దైవజనుడి దగ్గరికి వచ్చేది. ఆమె చిన్నప్పుడు కూడా దైవజనుడికి తెలుసు. అయితే దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సొంతగా చెప్పడానికి వెళ్ళలేదు. ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, పలానా టైంలో పలానా దగ్గర ఆమె నేను హెచ్చిస్తున్నాను, హెచ్చించినప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడు, ఆమె నీకు ఒక అవకాశం ఇస్తుందని చెప్పాడు.
మొత్తం మీద దైవజనుడు ప్రార్థన చేసుకుని చాలా కన్నీళ్లు విడిచి వెళ్ళాడంట. ఆమె మంచి వయసులో ఉంది, ఒక 25 సంవత్సరాలు ఉన్నాయి, పెళ్లి కాలేదు. సరే పాస్టర్ గారు అన్నాడంట, అమ్మా ఈ లోకంలో యవ్వన ప్రాయం చాలా విలువైంది, చాలా శ్రేష్టమైందమ్మా. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటే యవ్వన కాలంలో చాలా ప్రయోజనాలు అవుతావు, ఇంకా గొప్పదాని అవుతావు అని చెప్పేసి దైవజనుడు చెప్పాడంటండి. అమ్మా ఈ లోకంలో ఇప్పుడు మీరు ఏదనుకుంటే అది చెయ్యాలనిపిస్తుంది, పాపానికి స్పీడ్గానే వెళ్ళిపోతాం, నీతికి కూడా స్పీడ్గానే వచ్చే అనుభవం ఇది. ఈ వయస్సును కానీ నీ చూపును కానీ నీ ప్రవర్తన కానీ బాగా కాపాడుకుంటే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడమ్మా, ఇప్పుడు ఇచ్చిన పేరు కంటే డబుల్ ఇస్తాడని చెప్పాడంటే. అప్పుడు ఆమె అందంట నవ్వి, పాస్టర్ గారు నాకు సమయం లేదు, నాకు చాలామంది ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ కోసం ఉన్నారు, మీరు దైవజనులని కొంచెం మీకు సమయం ఇచ్చాను, నాకు ఇంకా చాలా వయసు ఉంది, నేను చాలా టైం అయిన తర్వాత, చాలా సంవత్సరాలు అయిన తర్వాత వస్తా, అప్పుడు నేను బాప్తీసం తీసుకుంటా, నేను చేయాల్సింది అనుభవించాల్సింది చాలా ఉన్నాయి, ఇప్పుడే బాప్తీసం తీసుకుంటే బాగోదు అని చెప్పేసి అదంటే. అప్పుడు ఈ దైవజనుడు కూర్చున్నాడు కదండి, ఆమె మర్యాదపూర్వకంగా కాఫీ ఇచ్చిందంట. కాఫీ తాగుతా అమ్మా ఈ కాఫీ నువ్వు కూడా కొంచెం తాగని తాగిన కప్పునిచ్చాడంట. అప్పుడు ఆమె అందంట, అయ్యగారండి మీరేమనుకోవద్దు, నేను చాలా పేర్లో ఉన్నాను కదా, ఈ ఎంగిల్ కాఫీ నేను తాగలేనందంట. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మా నేను ప్రకటిస్తున్న క్రీస్తు ఒక విలువైన వాడు, నేను ప్రకటిస్తున్న క్రీస్తు లోకానికి వెలుగైన వాడు. ఆయన పుట్టుక ఒక తల్లి గర్భాన, కన్యక గర్భాన పుట్టాడు. ఆ కన్యకని ఏ పురుషుడు తాకలేదు. ఆ గర్భము పరిశుద్ధమైంది, పవిత్రమైంది. దేవుడు పరిశుద్ధపరిస్తే శ్రేష్టమైన పరిశుద్ధుడు ఆ గర్భము ద్వారా వచ్చాడు. ఆ గర్భము పరిశుద్ధమైనది. ఆయన ఎక్కిన గాడిద ఎవరు ఎప్పుడు తాకినది, ఎక్కినది. ఆయన గాడిద ఎక్కినప్పుడు ఆ గాడిదకి చరిత్ర ఉంది. ఆ గాడిదని ఏ నరుడు తాకలేదు. అది పవిత్రమైన గాడిద రాయబడి ఉంది. ఆయన చనిపోయినప్పుడు కూడా, ఆయన సమాధి కూడా ఎవరు ఎప్పుడు అక్కడ ఎవరు పెట్టబడలేదంట. అది పవిత్రమైన సమాధి అంటండి. అది పవిత్రమైనది. ఆయన పుట్టుక పవిత్రమైంది, ఆయన జీవితం పవిత్రమైంది, ఆయన చావు పవిత్రమైంది, ఆయన చావు నుంచి లేచినటువంటి విలువ కూడా పవిత్రమైంది. కనుక నీలాంటి ఎంగిల్ చేసినటువంటి జీవితాలు అన్ని సర్వనాశనం చేసుకున్న తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత వస్తే ఆయనకు అవసరమమ్మా అన్నాడంటే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రజలా ఒక వెలుగు నీ మీదకి ఉదయించడానికి వచ్చింది. బైబిల్లో ఏబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉందండి. ఆ మాటను ఒకసారి చదవండి. ఏబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. మనుషులు చీకటికి అంతం కలుగు చేస్తారు. యేసు ప్రభువు ఏమన్నాడంటే, నా మాట ప్రకారం నడుచువాడు, నన్ను వెంబడించువాడు మీరు లోకానికి వెలుగవుతారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగుగా. యేసు ప్రభువు ఒక వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు చేతే ప్రపంచాలు వెలుగుతున్నాయి. ఇప్పుడు ఈ లైట్లు వెలగాలంటే ఎక్కడి నుంచి? జనరేటర్ నుంచో లేకపోతే కరెంట్ నుంచో పవర్ రావాలి. ప్రపంచంలో 1500 కోట్ల సంవత్సరాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. సూర్యుడు ఉదయించారు. అతని పుట్టు గురించి అదే అనుకుందాం. 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యగోళంలో రగులుతానే ఉందిగా, రాలిపోలేదే, బూడిదైపోలేదే, ఒక్కసారిగా ఆరిపోలేదు. ఎప్పుడు అది నిత్యము వెలుగుతూనే ఉంది. అంత సూర్యగోళం భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దదంటండి సూర్యగోళం. 13 లక్షల భూములు అయితే ఒక సూర్యగోళం అంటండి. అంత పెద్ద గోళానికి అంత పెద్ద పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగిన దేవుని దగ్గర నుంచి పవర్ సూర్యుల్లోనికి, చంద్రుల్లోనికి, నక్షత్ర రాసుల్లోనికి, భూమి మీదకి, మనుషుల్లోనికి వచ్చుచున్నది. ఆయన యొక్క వెలుగు పవర్ అది. అందుకనే ప్రపంచం
ఎవరినైనా దూషిస్తుంది, కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఎంతలా వాళ్ళైనా ఆయన మహనీయుడు అంటారు. ఎందుకంటే ఆయన సుచరిత్ర కలిగిన వాడు కనుక, ఆయన పవిత్రమైన దేవుడు కనుక. మనలో ఉన్న చీకటి ఏంటి? అపవిత్రమైన జీవితం అంతా మనం బ్రతికిన వాళ్ళమే. అది ఎవరైనా అనుభవిస్తాం. మేము కూడా ఒకప్పుడు లోకములో బ్రతికిన వాళ్ళమే. కానీ ప్రభు ఆయన వాక్యం చేత చీకటికి అంతం కలుగు చేయాలంటే నీవు కావాలి అని వాగ్దానం చేత ప్రతి సేవకుని పట్టుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద చీకటికి అంతం కలుగు చేసే రోజులు ఆసన్నమవుతున్నాయి. అందుకని బైబిల్లో రాయబడింది, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగును. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. ప్రతి నాలుక ఆయన స్తుతించును అని రాయబడింది బైబిల్లో. ఈ లేఖనాలు నెరవేరుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎన్ని అసలు లెక్కింపలేనంత డబ్బు ఈ క్రిస్మస్ ఆరాధనలు ఖర్చు పెడుతున్నారు. కారణం ఏంటంటే చీకట్లో ఉన్న వారికి వెలుగు కలుగ చేయటానికి. ఆ నక్షత్రం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిగా సాదృశ్యంగా ఉంది. ఆ నక్షత్రం ప్రతి ఒక్క వ్యక్తిని తాకుతూ ఉంది. ఇంత పండగ చేసుకుంటున్నా చాలామంది నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు, మనశ్శాంతి లేని వారు ఉంటారు, అనారోగ్యంతో వచ్చిన వారు ఉంటారు, ఎన్నో బాధలతో చెప్పుకోలేని బాధలతో వచ్చిన వాళ్ళు ఉంటారు. బిడ్డల జీవితాన్ని బాధపడుతూ బిడ్డలు వాళ్ళకి ఏ దారి దొరకకపోతే వాళ్ళని చూసి ఎన్నోసార్లు తల్లిదండ్రులు కృంగిపోయే వాళ్ళు ఉంటారు. మనకు పుట్టిన బిడ్డలు మన ముందే వీళ్ళు ప్రయోజకులు కాలేదే, వీళ్ళకి నేను దారి చూపించలేకపోయానని ప్రతి తల్లిదండ్రులు కుమారులు కానీ కుమార్తెలు కానీ చూసినప్పుడు, ఎదుటి వాళ్ళు బాగుండి ఈ పిల్లలు చూసినప్పుడు ప్రాణాలు తడుకుపోయి కన్నీళ్ళు ఇడుస్తారు. పైకి బాగానే ఉంటారు, లోపల అంతరంగాలతో ఎన్నో బాధలతో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ రోజున అటువంటి బాధ కలిగిన వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు తాకును గాక. చెప్పండి గట్టిగా ప్రైజ్ అలా. వాళ్ళని దేవుడు తాకితే వాళ్ళ జీవితాల్లో నిరుత్సాహం మాయమైపోతుంది, నిరుత్సాహం పోతుంది, కన్నీళ్లు పోతాయి, దారిద్ర్యం పోద్ది, లేమి పోద్ది, చీకటి పోద్ది, భారం పోయింది, బడలిక పోయింది, తేలిక పరచబడతాడు. ఆయన చీకట్లో ఉన్న వారి యొద్దకే ఆయన వచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ అలార్డ్. చీకట్లో ఉన్న వారి యొద్దకే ఆయన వచ్చుచున్నాడు అని రాయబడింది. ఎవరు చీకట్లో ఉన్నారు? ఒక కుటుంబం వెలివేయబడి పైకి డబ్బు ఉంది, పేరుంది, కానీ సాక్ష్యం దెబ్బతినిపోయింది. ఆ మనిషికి ఉపయోగం లేని మనిషి, హేళనగా ఎగతాళిగా చూస్తుంది సమాజం అంతా. ఆ కుటుంబాన్ని వారి బిడ్డలు వెళ్తుంటే నీచంగా చూస్తున్నారు. చాలాసార్లు అడిగి ఉండొచ్చు కదా బిడ్డలు కూడా, డాడీ అందరూ వెళ్తున్నప్పుడు ఏమంటలేదు, మేము బజార్లో వెళ్తుంటే ఒకలాగా చూస్తున్నారు డాడీ అని తన కుమార్తె కానీ కుమారుడు కానీ అడిగి ఉండొచ్చు కదా తండ్రిని. తండ్రి చాలా బాధపడి ఉండొచ్చు కదా. ఆ తండ్రి అయ్యో నేను యోగ్యమైన వాడిని కాదని కుమిలిపోయి ఉండొచ్చు. ప్రజలందరి ముందు అతడు హేళన చేయబడి ఉండొచ్చు. ఒక రోజున ఆ వెలుగు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చీకటిలో సంచరించడానికి, అనేకులను మార్చడానికి ఒక మార్గము గుండా వెళుతున్నప్పుడు ఆయన ఎవరికి కనపడకుండా ఒక చెట్టు మీద ఉన్నాడు. ఆ చెట్టు మీద ఉన్నటువంటి చీకటిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఇప్పుడు వెలుగు కలగాలి, వెలుగు ఆయనలో ఉదయించాలి. ఆయన అనుకున్నాడు, ఈ మహనీయుని చూడడానికి నాకు అర్హత లేదు, ఈ ప్రజల ముందు నేను చూడలేను, వీళ్ళు రకరకాలుగా నన్ను మాట్లాడతారు, ఎవరికి తెలియకుండా ఈ చెట్టు మీద ఉండి చూద్దాంలే, నా చీకటి బ్రతుకి ఈయన చూసినా విడుదల వస్తుందేమో, నా బిడ్డలకి అవమానాలు దూరం అవుతాయేమో, నా కుటుంబం బాగుపడితేమో, నా బిడ్డలు అల్లాడిపోతున్నారు, కేవలం నా ప్రవర్తన బట్టే నా బిడ్డలకి విలువ లేకుండా పోయింది అనుకున్నాడు. వెలుగు అక్కడ ఉదయించింది, వెలుగు ఆ గుండెల్లో ఉదయిస్తుంది, వెలుగు ఆయన చూపులో తాకింది. చెప్పలు కొట్టి
చాలు చూశాను కనుక నా బ్రతుకు బాగుపడిపోతేమని అనుకునే సమయానికి ఆయన ఆ వ్యక్తితో మెల్లని స్వరంతో ప్రభు అంటున్నాడు, బాబు దిగిరా బయటికి, ఆ చెట్టు దిగిరా. కారణం ఏంటంటే నీ ఇల్లు విలువలేని అనుకుంటున్నావు కదా, నీ పిల్లలు విలువలేని వారు అనుకుంటున్నావు కదా, నీ పిల్లలు చూసి కృంగిపోతున్నావు కదా, నామకాగా బ్రతుకుతున్నారన్న పేరు, జీవించున్నారన్న పేరు ఉంది కానీ మృతుడిగా ఉన్నామని అనుకుంటున్నావు కదా. ఈ రోజున నీ ఇంటిలో జీవం వస్తుంది, ఇంట్లో నీ పిల్లలకి విలువ వస్తుంది, నీ భార్యకి విలువ, నీకు విలువ, సమాజం అంతా నీ వైపు చూసేటట్టు చేస్తా. చీకటిలో నుంచి వెలుగులోనికి రా. ఆశ్చర్యంగా కన్నేళ్లతో నా బిడ్డలు బాగుపడాలని నేను వచ్చాను ప్రభా. ఈరోజు నా పేరు పెట్టి నువ్వు పిలిచావు. నా అంతరంగం పైకి బాగానే పలకరిస్తున్నారు కానీ నేను మంచివాడిని కాదని సమాజం అంతా నన్ను వెలివేశారు, నా కుటుంబాన్ని వెలివేశారు. నేను చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నాను ప్రభా. నీవు నన్ను పేరు పెట్టి పిలిచావు. నేనే నీ అందుకు వద్దామనుకుంటే నీవే నా ఇంటికి వస్తున్నావా? చెప్పండి కొట్టి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలా, గట్టిగా. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవే
పరిశుద్ధుడా, మేము చీకట్లో బ్రతుకుచున్నామయ్యా. పైకి బాగానే ఉన్నాం, ఎన్నో పండుగలు చెల్లిపోతున్నాం. మా జీవితాల్లో ఎన్నోసార్లు మనశ్శాంతి కోసం వెతికాం. నీవు మహనీయుడు, నువ్వు తేజస్సు కలిగిన వాడు. నీ బిడ్డలు ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు. మేమందరం నీ సన్నిధిలో కొంతమంది సమకూర్చబడ్డారు ఇక్కడ ప్రభా. వారి రోజున వారి మనసులు తేలికపరచబడాలి, వారి జీవితాలు బాగుపడాలి, వారి కుమార్తెల జీవితాలు బాగుపడాలి, వాళ్ళ బిడ్డల జీవితాలు బాగుపడాలి. నీ వాక్యము చేతే సమస్తం సాధ్యమే. చీకటి తెరవేనుకున్న జీవితాలు నీ జీవంతో నడిపించే దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాము.